Our morning wake up time completely depends on our night sleep. Especially మన కోసం we have to manage family, kids, food, home, everything. సో మన దగ్గర మార్నింగ్ అంతా ఎనర్జీ కూడా ఉండాలి. కిడ్స్కి అయితే అంత పర్టికులర్ ఏమి ఉండదు. ఇఫ్ వీ హ్యావ్ ఎనఫ్ టైమ్ వీ క్యాన్ గివ్ దెమ్ టు స్లీప్. సో హీ వాంట్స్ టు స్లీప్ మోర్. సో పడుకోవడానికి అలా వదిలేసి నేను కిచెన్లో వచ్చేసాను. సో నేను కిచెన్లో రాగానే ఫస్ట్ నాకు ఏమేమి కావాలి అవన్నీ ఫ్రిడ్జ్ నుంచి తీసేసి స్లాబ్ మీద పెట్టేస్తాను. సో కుకింగ్ టైం వచ్చే టైంకి ఇవంతా నార్మల్ టెంపరేచర్లో అయిపోతుంది. సో ఐ కీప్ దీస్ ఆల్ థింగ్స్ హియర్. అండ్ ఇక్కడ నేను మిల్క్ నుంచి క్రీమ్ కూడా సెపరేట్ చేసేస్తాను బికాస్ దిస్ ఇస్ ద బెస్ట్ టైం. ఫ్రిడ్జ్ నుంచి మిల్క్ తీగానే వెంటనే క్రీమ్ పైన ఉంటుంది కదండి, అది తీసి మీరు సెపరేట్గా స్టోర్ చేస్తే దాంతో నెయ్యి చేసుకోవచ్చు. అండ్ ఈ మిల్క్ కూడా కంప్లీట్లీ ఫ్యాట్ ఫ్రీ మిల్క్ కూడా అయిపోతుంది. సో ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ డూ దీస్ థింగ్స్. సో వర్క్ చేసినప్పుడే నేను వాటర్ కూడా తాగుతాను బికాజ్ మార్నింగ్ కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు. అండ్ వెదర్ చాలా ఫ్లక్చుయేట్ అవుతుంది. సో నిన్న జస్ట్ కాసేపు ఈ పప్పు ఎండలో పెట్టాను, జస్ట్ పెట్టేసి వచ్చాను. వెంటనే వర్షం స్టార్ట్ అయిపోయింది అండ్ కొంచెం పప్పు కూడా అక్కడక్కడ తడి అయిపోయింది. అందుకు నేను ఇది ఒక పెద్ద కళాయిలో పెట్టేసుకొని జస్ట్ లో ఫ్లేమ్ మీద కొంచెం రోస్ట్ చేసేస్తే ఆ మాయిశ్చర్ అంతా డ్రై అయిపోతుంది. సో దీస్ ఆల్ ద థింగ్స్ వి లర్న్ with time. And today breakfast is white sauce pasta which I am going to prepare after long time. My kid was asking from long time and he gave me two recipes. First one is pasta and second one is momos. So today I'm going to prepare pasta which is white sauce pasta. సో ఇక్కడ నేను 2.5 కప్ ఆఫ్ పాస్తా తీసుకొని ఒక ప్యాన్లో వేసాను. అండ్ ఇందులో నేను వేసేసి వాటర్, సాల్ట్ అండ్ ఆయిల్ వేసేసి బాయిల్ చేస్తున్నాను. సో జనరలీ నూడిల్స్, పాస్తా ఏదైనా బాయిల్ చేసినప్పుడు ప్రాసెస్ విల్ బీ ముందు వాటర్ వేసేసి సాల్ట్ అండ్ ఆయిల్ వేసేసి అది బాయిల్ చేయాలి. వాటర్ బాయిల్ అయ్యాక అప్పుడు అందులో నూడిల్స్ ఆర్ పాస్తా యాడ్ చేయాలి. బట్ ఐ ప్రిపేర్ లైక్ దిస్. ఇలాగైతే బాయిలింగ్ త్వరగా అయిపోతుంది బికాజ్ నేను ఇక్కడ ముందు పాస్తా వేస్తాను అండ్ జస్ట్ పాస్తా కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వాటర్ వేసాను. సో ఇలా మనం ప్రిపేర్ చేస్తే టైం కన్జ్యూమింగ్ తక్కువ ఉంటుంది. సో బాయిల్ ఇట్ వెరీ వెల్. పాస్తా బాయిల్ చేసినప్పుడు మేక్ ష్యూర్ పాస్తా ఓవర్ బాయిల్ అవ్వకూడదు బికాస్ కొంచెం ఓవర్ బాయిల్ అవుతే మొత్తం పాస్తా రెసిపీ అంతా మషి అయిపోతుంది. ఇట్ వోంట్ బీ ఇన్ సేమ్ టెక్స్చర్ అండ్ షేప్ మారిపోతుంది. సో కీప్ చెకింగ్ వెన్ యూ ఆర్ బాయిలింగ్ దిస్ వన్. అండ్ ఎక్స్ట్రా పాస్తా నేను వెంటనే ఒక జార్లో ట్రాన్స్ఫర్ చేసేసి స్టోర్ చేశాను. నెవర్ కీప్ థింగ్స్ ఆన్ యువర్ కౌంటర్ టాప్ బికాస్ కుకింగ్ అంతా అయిపోయాక ఇఫ్ విల్ సీ యువర్ కౌంటర్ టాప్ ఇట్ విల్ బీ కంప్లీట్లీ మెస్సీ అండ్ అప్పుడు క్లీనింగ్కి చాలా టైం పడుతుంది. సో మేక్ ష్యూర్ వెంటనే మీరు ఆ ప్యాకెట్ ఖాళీ చేసేసి ఒక జార్లో పెట్టేశారు. లేదంటే అదే ప్యాకెట్ ర్యాప్ చేసేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేసి మీ ప్యాంట్రీ ఏరియా లేదంటే మీరు ఎక్కడ గ్రాసరీ పెడతారు అక్కడ మీరు పెట్టచ్చు. సో ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఆనియన్స్ నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను అండ్ జస్ట్ బిగ్ చాప్ చేసేసి అండ్ ఆఫ్టర్ దట్ పెటల్స్ అంతా సెపరేట్ చేయాలి. నౌ పాస్తా ఈజ్ ఆల్సో రెడీ. నేనైతే మర్చిపోయాను, అసలు ఈ వాటర్ స్టోర్ చేయలేదు. మేక్ ష్యూర్ యూ ఆర్ స్టోరింగ్ దిస్ వాటర్ లిటిల్ బిట్. సో అది సాస్ ప్రిపేర్ చేసినప్పుడు మనకి కొంచెం హెల్ప్ అవుతుంది. సో నేను వెంటనే ఇది ఫిల్టర్ చేసేస్తాను. ఫిల్టర్ చేసేసి కూల్ వాటర్లో ఒకసారి వాష్ చేసేసి అండ్ ఇదే మెష్లో నేను సైడ్లో పెట్టేస్తాను. ఒకవేళ మీ పాస్తా ఇక్కడ కూడా మీకు స్టిక్కీ అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసేసి అండ్ ఒకసారి అది మిక్స్ చేసేసి పెట్టండి. అదర్వైజ్ పాస్తా అంతా స్టిక్ అయిపోతుంది. వెజిటేబుల్స్లో నేను చాలా బేసిక్ వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను. మీరు ఇంకా డిఫరెంట్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేయొచ్చు. లైక్ ఐఎమ్ యాడింగ్ హియర్ ఆనియన్స్, క్యాప్సికమ్ అండ్ క్యారెట్స్. ఈ 3 మెయిన్ వెజిటేబుల్స్ నేను యాడ్ చేస్తున్నాను. ఇంకా మీరు కొంచెం స్పెషల్ చేయాలి లేదంటే మీరు కొంచెం స్పెషల్ డేస్లో ప్రిపేర్ చేస్తున్నారంటే మీరు ష్యూర్గా రెడ్ బెల్ పెప్పర్స్ అండ్ yellow బెల్ పెప్పర్స్ కూడా యాడ్ చేయండి. ఈ 3 కలర్స్ ఆఫ్ క్యాప్సికమ్ మీరు యాడ్ చేస్తే మీ పాస్తా చాలా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ వెరీ ప్రెజెంటేబుల్ ఆల్సో, చాలా బాగుంటుంది. ఇంకా మీరు కార్న్ బాయిల్ చేసేసి యాడ్ చేయొచ్చు ఆర్ మీరు పీస్ కూడా బాయిల్ చేసేసి యాడ్ చేయొచ్చు. నేను క్యాప్సికమ్ కూడా ఆనియన్స్ లాగే కట్ చేశాను. మీరు ఇంకా కొంచెం చిన్న సైజ్ కూడా కట్ చేయొచ్చు. అండ్ క్యారెట్స్ నేను చిన్న క్యూబ్స్ లాగా కట్ చేశాను. సో వెజిటేబుల్స్ అన్నీ మనకి ఏది ఇష్టం ఉంటే మనం అది యాడ్ చేయొచ్చు. సో ఫస్ట్ నేను ఇక్కడ వెజిటేబుల్స్ లైట్గా సాటే చేస్తున్నాను. వెజిటేబుల్స్ ఇంకా డైరెక్ట్లీ సాస్లో యాడ్ చేయాలి. సో అందుకే ముందే మనం కొంచెం సాటే చేసేసి లైట్ 80% వరకు మనం వెజిటేబుల్స్ కుక్ చేయాలి. బట్ వెజిటేబుల్స్ మనం మీడియం టు హై ఫ్లేమ్ మీద కుక్ చేయాలండి. ఒకవేళ మీరు సిమ్ చేసేస్తే వెజిటేబుల్ విల్ బీ వెరీ సాగీ అండ్ సాఫ్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను సేమ్ కళాయిలో
కొంచెం బటర్ వేసాను. ఆఫ్టర్ దట్ లైట్గా గార్లిక్ ఫ్రై చేశాను. దెన్ క్యారెట్ యాడ్ చేసేసి కొంచెం ఫ్రై చేశాను. ఆఫ్టర్ దట్ ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్. సో మేక్ ష్యూర్ ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ బాగా ఫ్రై అవ్వకూడదు, జస్ట్ క్యారెట్ కొంచెం ఎక్కువ కుక్ అవ్వాలి బికాజ్ ఇట్ ఈస్ లిటిల్ బిట్ హార్డర్ దెన్ దోస్. ఇందులో కొంచెం సాల్ట్, లైట్గా బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ ఇటాలియన్ సీజనింగ్ నేను ఇక్కడ యాడ్ చేశాను. మిక్స్ హర్బ్ అండ్ ఆరిగానో ఇవన్నీ యాడ్ చేసేసి హై ఫ్లేమ్ మీద కొంచెం రోస్ట్ చేసేసి అండ్ ఇది నేను ఖాళీ చేసేసి ఒక బౌల్లో పెట్టేసుకున్నాను. సో ఫర్ సాస్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ బిగ్ ప్యాన్. ఐఎమ్ ఆల్వేస్ కంఫర్టబుల్ విత్ ఐరన్ కళాయి, ఐరన్ ప్యాన్స్. సో నా మ్యాక్సిమం రెసిపీస్ మీకు ఇందులోనే కనిపిస్తుంది. సో వైట్ సాస్ పాస్తా కోసం ఇక్కడ నేను బటర్ యాడ్ చేశాను. అండ్ బటర్ నేను క్యూబ్స్లో కట్ చేసేసి ఒక బాక్స్లో పెట్టేసి అండ్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. ఇలా అయితే మనకి బటర్ యూస్ చాలా ఈజీగా ఉంటుంది. ప్రతిసారి అది బయట తీసేసి కట్ చేసేసి యూజ్ చేస్తే మనకి టైం కూడా వేస్ట్ అవుతుంది. ఎవ్రీ టైమ్ ఇట్ విల్ బి మెస్సీ. సో ముందే బటర్ని చిన్న చిన్న క్యూబ్స్ మీ యూజ్ ప్రకారం కట్ చేసేసి ఒక బాక్స్లో స్టోర్ చేసేస్తే వెన్ ఎవర్ యూ వాంట్ జస్ట్ ఒక్కొక్క క్యూబ్స్ తీసేసి మీరు యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను వైట్ సాస్ పాస్తాలో 3 క్యూబ్స్ యాడ్ చేశాను అండ్ 3 స్పూన్స్ ఆఫ్ మైదా యాడ్ చేశాను. సో వాట్ విల్ బి ద రేషియో ఇస్ మీరు ఎంత మైదా యూస్ చేస్తే అంతే బటర్ యూస్ చేయాలి అండ్ ఇది లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేయాలి. మైదా షుడ్ బి కంప్లీట్లీ కుక్. మైదా కుక్ అయిపోయాక కలర్ మారుతుంది. సో ఆఫ్టర్ దాట్ నేను నియర్లీ 1 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేశాను అండ్ నియర్లీ 1 కప్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేశాను. ఇక్కడ మీకు ఎలా కన్సిస్టెన్సీ కావాలి అంత మీరు వాటర్, మిల్క్ యాడ్ చేయొచ్చు. నేను హాఫ్ ఆఫ్ 2 యాడ్ చేశాను. అండ్ హియర్ ఇస్ ద థింగ్, ఒకవేళ మీరు మైదా కొంచెం అవాయిడ్ చేయాలి అనుకుంటున్నారు ఆర్ యూ జస్ట్ డోంట్ వాంట్ మైదా, అప్పుడైతే మనం పాస్తా బాయిల్ చేసాం కదండి ఆ వాటర్ ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఆ వాటర్ యాడ్ చేస్తే సేమ్ ఇలాగే కన్సిస్టెన్సీ అవుతుంది. అండ్ అప్పుడు కూడా మీకు ఇంకా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ కావాలంటే ఒక 1 స్పూన్ మైదా యాడ్ చేసేస్తే సో మీ పాస్తా చాలా క్రీమీగా ఉంటుంది. సో నేనైతే మర్చిపోయాను, మీరు ష్యూర్గా వాటర్ స్టోర్ చేసుకొని పెట్టుకోండి అండ్ ఆ వాటర్ మీరు ఒక 1 స్పూన్ మైదా ఫ్రై చేశాక అందులో మీరు మిల్క్, వాటర్ అది యాడ్ చేయండి. సో ఈ సాస్ ని బాగా కుక్ చేయాలి, బాగా క్రీమీ అవ్వాలి. మన స్పాచులా పైకి లేపితే ఆ క్రీమీ కన్సిస్టెన్సీ మనకి కనిపించాలి. ఇట్ మీన్స్ సాస్ ఈజ్ కంప్లీట్లీ రెడీ. సాస్ రెడీ అయిపోయాక ఇందులో సాల్ట్, బ్లాక్ పెప్పర్ అండ్ సేమ్ ఇటాలియన్ సీజనింగ్ ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. బ్లాక్ పెప్పర్ పౌడర్ నేను ఒకేసారి పౌడర్ చేసేసి అండ్ స్టోర్ చేసుకొని పెడతాను. సో దాట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ మీ టు యూజ్. ఆఫ్టర్ దట్ నేను ఇక్కడ బాయిల్డ్ పాస్తా యాడ్ చేశాను. బాయిల్డ్ పాస్తా యాడ్ చేశాక మేక్ ష్యూర్ ఎవ్రీ పాస్తా షుడ్ బి కోటెడ్ విత్ దిస్ వైట్ క్రీమీ సాస్. దెన్ నేను ఇక్కడ వెజిటబుల్స్ యాడ్ చేశాను అండ్ బాగా మిక్స్ చేయాలి. ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ వెరీ థిక్ అప్పుడు కొంచెం వాటర్ వేసేసి లేదంటే కొంచెం మిల్క్ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసేయండి. మీకు ఇంకా కొంచెం స్పైసీ కావాలంటే మీరు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో హియర్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్ స్పెషల్ పాస్తా ఈజ్ రెడీ. ఇన్ ద సేమ్ వే మీరు రెడ్ సాస్ పాస్తా కూడా ప్రిపేర్ చేయొచ్చు. అండ్ ఇందులో నేను కొంచెం చీజ్ కూడా యాడ్ చేశాను. అండ్ నౌ ఐ విల్ సర్వ్ దెమ్. అండ్ ఎక్స్ట్రా పాస్తా నేను హాట్ పాట్లో పెట్టేసుకున్నాను బికాజ్ ఐ కాంట్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ నౌ. అండ్ నౌ ఐఎమ్ ప్రిపేరింగ్ లంచ్ బాక్స్ రెసిపీ ఫర్ హిమ్. సో ఇక్కడ నేను పొటాటో పరాఠా ప్రిపేర్ చేస్తాను. ఐ ప్రిపేర్ పొటాటో పరాఠా, లేదంటే నేను ఆనియన్ పరాఠా ప్రిపేర్ చేస్తాను ఆర్ పన్నీర్ పరాఠా ప్రిపేర్ చేస్తాను. సో ఈజీ ఈజ్ పొటాటో పరాఠా. నా డో ప్రిపేర్ చేస్తాను. డోలో అయితే నేను వీట్ ఫ్లోర్లో కొంచెం ఘీ, కొంచెం సాల్ట్ అండ్ బ్లాక్ సీడ్స్, బ్లాక్ నైజీరియన్ సీడ్స్ అంటారు, సో అది వేస్తాను అండ్ కొంచెం వాము అండ్ ఇవన్నీ యాడ్ చేసేసి డో ప్రిపేర్ చేసేసి ఇది కూడా నేను పెట్టేస్తాను. సో గ్యాజెట్స్ అయితే నాకు చాలా హెల్ప్ అవుతుంది లైక్ చాపర్ అండ్ ఇది డో ప్రిపరేషన్కి. డో ప్రిపరేషన్ అయితే నేను దీంతోనే చేస్తాను. నేను అక్టోబర్లో తీసుకున్నాను ఇది అండ్ కంటిన్యూస్లీ నేను అప్పటి నుంచి డో అయితే దీంతో ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ దిస్ అండ్ వెరీ హెల్ప్ఫుల్ ఆల్సో. సో పొటాటో పరాఠా నార్మలీ స్టఫ్ చేసేసి మీరు ప్రిపేర్ చేయొచ్చు. ఒకవేళ ఎవరికైనా చాలా డిఫికల్టీ ఉంటే దిస్ ఇస్ ద ఈజియెస్ట్ వే టు ప్రిపేర్ ఎనీ స్టఫ్డ్ పరాఠా. 1 రోటీ రోల్ చేసేసి అండ్ మేక్ అనదర్ రోటీ ఇన్ ద సేమ్ సైజ్. ఒక రోటీ పెట్టేసి దానిపైన స్టఫింగ్ పెట్టేసి స్ప్రెడ్ చేసేయండి. అప్పుడు సెకండ్ రోటీ దానిపైన పెట్టేసి స్టిక్ చేసేసి లైట్ గా డస్టింగ్ చేసేసి అండ్ లైట్ హ్యాండెడ్ తో కొంచెం రోల్ చేసేయండి. ఇలాంటి స్టఫ్ పరాఠా అయితే ఫుల్ ఆఫ్ స్టఫ్ ఉంటది లోపల. సో నేను ఇక్కడ ప్రిపేర్ చేశాను. కొంచెం బిగ్ అయింది. ఎలాగో ఓన్లీ స్టఫ్ ది మధ్యలో ఉంటుంది కదండి, నేను అదే లంచ్ బాక్స్ లో పెడతాను. సైడ్ ది కొంచెం ఉంటే నేను అది పెట్టను బికాస్ హీ వోంట్ హ్యావ్ దోస్ ఆల్. నేను పిజ్జా కటర్ తో కట్ చేసేసి పెడతాను. సో కిడ్స్ కి అయితే ఈజీగా ఉండాలి, వాళ్ళు స్కూల్లో తిన్నప్పుడు వాళ్ళకి ఈజీగా ఉండాలి. ప్రతిసారి వాళ్ళు బ్రేక్ చేసేసి తినరు. సో నేను అందుకే కట్ చేసేసి పెడతాను. జస్ట్ హీ పిక్ వన్ అండ్ సాస్తో తింటాడు. ఇలా అయితే లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. అండ్ ఐ యామ్ ఆల్వేస్ మేక్ ష్యూర్ నేను ఇక్కడ ఒక 5 minutes టైం ఫ్రీగా ఉండడానికి నేను
ట్రై చేస్తాను. బికాస్ దిస్ టైమ్ ఐ వాంట్ టు స్పెండ్ విత్ హిమ్ జస్ట్ లాస్ట్ 5 minutes వెన్ ఎవర్ హీ గో టు స్కూల్. ఐ మేక్ హిమ్ రెడీ, మాట్లాడతాను. అండ్ యూ నో వీ ఆల్ మదర్ హ్యావ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీలింగ్స్ ఫర్ కిడ్స్. వీ డూ సో మెనీ థింగ్స్ ఫర్ దెమ్, బట్ ఏదో ఒక ప్లేస్లో చిన్న గిల్టీ ఉండిపోతుంది, విచ్ ఇస్ నాట్ గుడ్ అట్ ఆల్ ఫర్ అస్, బికాస్ ఎవ్రీ మదర్ ఈస్ పర్ఫెక్ట్. దే ఆల్ డూ వాట్ ఎవర్ they can do for their kids. For 5 minutes I spend with him and then send him to school. So this was the vlog. I hope you will like it. Thank you so much for watching. Bye bye and take care.